కనుక అలా ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయ్యా, ప్రతి విషయంలో నీకు లోబడతానయ్యా, నీకు విధేయత చూపిస్తానయ్యా, నేను విధేయతగా బ్రతుకుతానయ్యా, నువ్వు చెప్పిన మాట చెప్పినట్టుగా నేను చేస్తానయ్యా అని చెప్పేసి ఎప్పుడైతే మనం తీర్మానం తీసుకుని విధేయత చూపిస్తామో అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని యందు ప్రియమైన వారులారా, బైబిల్ గ్రంథంలో ఇంకా విధేయత చూపిన వారు చాలామంది నశించిపోయారండి. కనుక అలా ఉండకుండా విధేయత చూపించిన వారి వలె అబ్రహాం ఉన్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఎలా వెళ్ళాలో చెప్పలేదు, కానీ నీ తండ్రి ఇంటి నుంచి నువ్వు లేచి బయలుదేరి అనగానే వెంటనే ఏం చేశాడు? విధేయత చూపించండి, వెంటనే బయలుదేరి వెళ్ళాడండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు దేవుడు ఎలా ఆశీర్వదించాడండి? సమృద్ధిగా ఆశీర్వదించాడు. మన విశ్వాసాలందరికీ తండ్రిగా ఆయన చేశాడు. ఎంత గొప్ప ధన్యత! విధేయత చూపిస్తే మనము ఆశీర్వదించబడతాం, కానీ అవిధేయత చూపిస్తే అది దేవునికి చాలా అసహ్యం అన్నమాట. కనుక ఇప్పటి నుంచి అయ్యా, నేను ఈ విషయంలో నేను అవిధేయత చూపించాను, నాకు చాలా ఛాన్సెస్ ఇస్తున్నావు అయ్యా, నన్ను క్షమిస్తున్నావు తండ్రి, నీకు వందనాలు, ఇక నుంచి నేను నీకు అవిధేయత నేను చూపించను అయ్యా, విధేయత కలిగి నేను నడుచుకుంటాను అని చెప్పేసి మనము ఉన్నట్లయితే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక.